శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. తేగలకొండ జాతర అద్దరిపోవాలి. దద్దరిల్లిపోద్దన్నా. తాత జాతర కల్లారా చూసుకో. అబ్బా నా మీద ఎంత ప్రేమరా. ప్రేమ తొక్క నెక్స్ట్ ఇయర్ పోతామని ఇప్పుడే చూడమంటున్నా. ఓనీలే అన్న, మొన్న ముసలాడు మంచం మీద పడ్డాడు. ఆడి పడింది మన ఇంట్లో మంచం మీద కాదు, మరి ఆ పంపు సెట్ మంచం మీద పడ్డాడు. వదిలేస్తే మనకొండ కూడా మీర్జాపూర్ చేసేస్తాడు. నేనైతే చించేస్తా. అర్థమైంది, ఇచ్చిన డైలాగ్ కూడా చూడండి చింపిస్తుంటావు. ఆ డైలాగ్ ఈడిది. ఏరా నా వేసేమంటావా? ఎక్కడ నూరుతున్నావు? కిందకి వెళ్ళొద్దు ఇంకా. జాతర ఘనంగా జరగాలంటే ఎదవలు ఉండకూడదు ఇక్కడ. అంటే మనం వెళ్ళిపోమంటున్నావా? వెళ్ళిపోతుంది అప్పుడు వెళ్ళరా, మళ్ళా కాదు. కొంచెం ఉండొచ్చు కదా, వినవు కదా పూర్తిగా. ఏదేమైనా సరే జాతర అదిరిపోవాలి. ఎరగదీద్దాం, అర్థమైందా? కాకి రెట్టేసింది, కాకి రెట్టేసింది, కోడి రెట్టేసింది. ముసలోడు పొద్దు పొద్దునే మందేశాడు, కోడిని పట్టుకొని కాకి రెట్ట. మాటలు కాదన్నా, ఆ ఒక్కొక్కడికి తెలియాలి. తెలుసు కదా వాళ్ళకి తెలుసా కాదన్నా, దమ్మేంటో తెలియాలి. చూపిద్దాం. ఏదైనా సరే జాతరలో మనం దద్దరిల్లిపోవాలంతే. ప్రతి సంవత్సరం బాగా చేద్దాం. తెలుసు కదా, ఈ బోర్డర్ లో ఒకటే గుడి ఉంది, దానికి జాతర మనమే ఘనంగా చేయాలి. వాళ్ళకన్నా మనమే బాగా చేయాలి. అన్నా ముందుకెళ్ళవేంటన్నా? ఏం లేదురా, ముందు ముందు మీరేసే పంచులు గుర్తొచ్చినాయి, కొంచెం వెనకాల చెప్తా. మాట్లాడండి, ఏదో పాత ఎపిసోడ్ పేమెంట్లు అడుక్కుంటున్నట్టు. ఏంట్రా అది? ఈ కొడవలకి ఎందుకన్నా నిమ్మకాయ పెట్టినారు? నీకు పెడితే బాగోదని. కొండ మీద జాతర మామూలుగా ఉండొద్దు, మనం ఏంటో చూపించాలన్నా. మనం ఏంటో చూపిద్దాం కానీ ముందు చూపించడం మానేద్దాం. అన్నా అన్న నేను కూడా అన్న మా అందరూ అన్న. అప్పారాగారు ఏంటి మాట్లాడట్లేదండి? ఎంగా ఎంగా అయితే మీరు ముందు పక్కకు కొంచెం ఎంగా అదే అంటున్నా. నువ్వేంగే అంటే 60,000 పెట్టుకుని నువ్వు కూడా ఇదిగో బ్రదర్, నువ్వు కూడా కొంచెం వెనక్కి ఎంగే ఎంగే. మీ కలర్ కి మీరు వేసుకున్న చొక్కాకి ఏమైనా మ్యాచింగ్ ఉందారా? కలరే కాదురా, లోపల బుర్ర కూడా ఇవ్వలేదు దేవుడు. అనా 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 ఈ స్టేజ్ కి నీకేమన్నా మ్యాచ్ ఉందానా? అయినా పిలవలేదానా? మాది డేగల కొండరా. అది మీరు చెప్పక్కర్లేదురా, డేగలో కొండలు అన్ని ఇక్కడే ఉన్నాయి, తెలిసిపోతుందిరా. వెయిట్ పన్నా, నరికేస్తా, పిసికేస్తా, కొరికేస్తా. వార్నింగ్ ఇస్తున్నావా, ఆఫర్ ఇస్తున్నావా? ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావే? మా సాంబారులా వడపడితే ఉప్పును ఉప్పుతుంది. నువ్వు పడ్డావు సాంబార్ అలాగే అయిపోయావు. అసలు మా బస్సును ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఆపు ఆపు అంటారు. అరే నీకు రాత్రి కొడతా. అదేంటి మామూలుగా పగలు కొడతారంటారుగా? పగల కూడా చూస్తాడు రా నిన్ను. మీరు
వచ్చారా తిరిగి మళ్ళీ వెళ్ళలేరు. ఏ లాక్డౌన్ లాక్డౌన్. ఆ, మొన్న నా ఎదురుగా పులి వచ్చింది తెలుసా? మరేం చేసావన్నా? టీవీ కట్టేసి బయటికి వెళ్ళిపోయా. అందుకే వాడితో తిరగొద్దన్నా నిన్న. ఊర్లేమో రెండు కానీ గుడి ఒక్కటే, ఈసారి జాతర మేమే చేస్తాం. ఏ, మీరు కదరా మేమే చేస్తాం. మీతో మాట్లాడనవసరం, మాకు అనవసరం. పెద్దమ్మని పిలిపించు. పెద్దమ్మా అబ్బబ్బబ్బబ్బా, ఈ రామ్ ప్రసాద్ ఒకడు ఉన్నాడుగా నా ప్రాణానికి. పెద్దమ్మా పెద్దమ్మా కరోనా అని పిలిచిన లెవెల్లో పిలుస్తాడు. ఏరా ఎక్కడ పెద్దమ్మా పెద్దమ్మా ఆ. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏ స్క్రిప్ట్ నువ్వే రాసావా? వాళ్ళు మండే పనులు చేస్తున్నారు. ఏ ట్యూస్డే వెన్స్డే ఆ పై రోజులన్నీ ఏం చేస్తారు వాళ్ళు? అది కాదు పెద్దమ్మా, నువ్వు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు. ఇదిగో ధూమపానం మద్యపానం ఇవన్నీ ఆరోగ్యానికి నిషిద్ధం, ఆపేయండి అంతే. సినిమాలు చెప్పిన వార్నింగ్లు కాదు, పవర్ఫుల్ గా ఇవ్వాలి. ఏం చేస్తాంరా, ఇంతకు ముందు రైటర్లు ఏమో పవర్ఫుల్ గా పంచులు ఏం రాద్దామా అన్నపూర్ణకని చూసేవాళ్ళు, ఇప్పుడేమో అన్నపూర్ణ ఏం చెప్పుద్దా విందామని చూస్తున్నారు. అమ్మో, ప్రోమోల కోసం డ్రామాలు బాగా చేస్తున్నారే. అరే ఆ. నాకు అసలు ఈ బ్యాచ్ని చూస్తే ఒళ్ళు మండుతాంది. ఇదిగో పెద్దమ్మా తగులుకో. పెద్దమ్మా చూసుకో. ఏమమ్మా నా బిడ్డల్ని తిడుతుంటావు? మళ్ళీ వాళ్ళ జోలికి వస్తే కుంకేస్తా. శ్రీలక్ష్మి ఇక్కడ. ఆ శ్రీలక్ష్మి అయినా ధనలక్ష్మి అయినా భాగ్యలక్ష్మి అయినా సంతాన లక్ష్మి అయినా లక్ష్మి గణపతి ఫిలిమ్స్ అయినా అన్నపూర్ణ ఎవరికి భయపడదు. మన డైలాగు తెలుసునా? ఏమది? బిడ్డలందరికీ తెలుసు. బాబు చెట్టి. ఆ చిట్టి చిట్టి అనే డైలాగ్ చెప్పుకుని ఇప్పటికే చిట్టీలు కడుతున్నావు. దమ్ముంటే వరుస పెట్టి పేరు పేరున చంపేయండి. కూతురు తల్లి కొడుకా ఏయ్, ఏం చేస్తుంటావు? నువ్వే కదా వరుస పెట్టి చంపమంటివి, వరుస పిలుస్తావు. అయ్య బాబోయ్, పెద్దమ్మా ఏంది చూస్తా ఉండవు, తగులుకో. ఏంటే తగులుకునేదే? నీకు తగులుకునే బుద్ధి ఎక్కువైపోయినదే. ఏమంటుందిరా? ఏమో మా పెద్దమ్మలిద్దరూ పెద్ద ఎపిసోడే చేశారు కదా. రే భాస్కర్, అన్నా జాతర అదిరిపోవాలరా. అదిరిపోవాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలుద్దాం. ఏం పెద్దమ్మా?